హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకరోజు ఒక అడవి పంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటిని పదును చేసుకుంటుంది. ఈ విషయం ఒక నక్క గమనించింది. ఆ నక్కకు కొంచెం వెటకారం ఎక్కువ. పక్క వాళ్ళను సూటిపోటి మాటలు అనకుండా ఉండలేదు. అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకొని ఒక ఆట పట్టిద్దాం అనుకుంది నక్క. పక్కన నుంచొని ఇటు అటు చాలా ఆతృతతో ఏదో బద్ధశత్రువులు దాక్కున్నట్టు, వారిని చూసి భయపడుతున్నట్టు నటించింది నక్క. అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోతుంది. మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క, ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు? నాకేమీ ఎవరూ నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే అని చిరునవ్వుతో అడిగింది. అడవి పంది చాలా కూల్గా, ఎవరో దాడి చేశాక నేను దంతాలను పదును పెట్టుకునే అంత వీలు ఉండదు. అయినా శత్రువులు ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతో గొడవ పెట్టుకోరు అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది అడవి పంది. నిజమే, మనలోని బలహీనతే మన శత్రువులకు బలము. వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు. అంటే యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ. ఎలా ఉంది పిల్లలు కథ? గుడ్ నైట్.